జూబ్లీ హిల్స్లో 17,000 ఓట్లు వచ్చినాయి సార్ మీకు. 2023లో 26,000 ఓట్లు వచ్చినాయి. పెరగాలనా తగ్గాలనా? ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది? తప్పేముంది చెప్తే. అది మీరు జూబ్లీ హిల్స్ ప్రజలను అడుగుర్రి. మీరు మీరు అరే మీ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళ ఓట్లే లేదు, మీ మీద ఎందుకు నమ్మకం కలగలేదు? జూబ్లీ హిల్స్ ప్రజలను అడగండి అండి, నన్ను అడుగుతారేంది? మీకు జూబ్లీ హిల్స్ మీద ఒక వీడియో వైరల్ అయిందని జూబ్లీ హిల్స్ని పట్టుకొని వెళ్ళాడుతున్నారు నాతో మీరు ఇంటర్వ్యూలో. సార్ సర్పంచ్ ఎలక్షన్లో ఏం రిజల్ట్ వచ్చింది? మీ నిజామాబాద్లో ఏం రిజల్ట్ వచ్చింది? మాకు 96 బీజేపీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు 96 మంది గెలిచారు. సరిపోతుందా? పోయినసారి 5 గెలిచిండ్రు. ఓకే సార్ 96 సరిపోతుంది. సర్పంచ్ ఎలక్షన్లు మా విక్టరీ, ఓడిపోతే మా ఫెయిల్యూర్ అన్నాను. సర్పంచ్ ఎలక్షన్లు దే ఆర్ ఫాట్ వితౌట్ పార్టీస్ ఇంటర్ఫియరెన్స్. అవును, అది సర్పంచ్ ఎలక్షన్లలో ఒకటే గ్రామంలో 2 బీజేపీ కార్యకర్తలు నిలబడతారు, 3 నిలబడతారు, బీజేపీ శ్రేయోభిలాషులు నిలబడతారు. అవతల పార్టీ వాడు కూడా కొన్ని ఎలక్షన్లలో బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, జాతీయతా భావం ఉన్న వాళ్ళు ఉంటారు, హిందుత్వం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ పార్టీలకు సంబంధం లేకుండా ఆ ఎలక్షన్లు జరుగుతాయి. ఇప్పుడు దాన్ని మేమేమి పూసుకోము. 96 గెలిచినామని నేనేం డబ్బా కొట్టుకోను. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో మేము 50% పైన 60 గెలిచినాం అంటుండు. కేసీఆర్ మేము మస్తు గెలిచినామని ఆయన అంటుండు. నాకు ఈ రేవంత్ రెడ్డి వీళ్ళ ముఖాలకి డిపాజిట్ దిక్కులేవు. వీళ్ళకి ఎడికెళ్ళి వచ్చింది క్యాడర్. నిజామాబాద్లో నేను 6-7 వేలు సర్పంచులు గెలిచినా, నేను ఇంకా మిగిలిన 2 వేలు కూడా మీ కాంగ్రెస్ ముఖానికి మొన్నటిదాకా డిపాజిట్లు దిక్కులేవు రాష్ట్ర వ్యాప్తంగా. నిజామాబాద్ ఏందండి, మునుగోడులో లేవు, హుజరాబాద్లో లేవు, మీకు దుబ్బాకలో లేవు, జిహెచ్ఎంసీలో లేవు, మొత్తం వేరే మున్సిపాలిటీలలో లేవు. ఇప్పుడు వాళ్ళే 10,000 మంది క్యాడర్ సర్పంచ్. ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. కొంచెమన్నా క్లెయిమ్ చేసుకుంటే సిగ్గుండాలి. ఇప్పుడు వాళ్ళే అధికారం. పార్టీలకు ఏం సంబంధం అండి? జనరల్గా ప్రభుత్వంలో ఉన్న పార్టీలకి లోకల్ బాడీస్ ఎలక్షన్లు కొంచెం అనుకూలంగా రిజల్ట్ వస్తుంది. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకు అనుకూలంగా వస్తుంది. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, మీది కూడా ఉంది కదా. ఉన్నది. మరి ఇప్పుడు ఇక్కడ మీ జెండా ఎగురుతుందా? 100%. నిజామాబాద్ లాస్ట్ టైం ఎంతలో పోయింది? ఒక సీటా? రెండు సీట్లు. 30 గెలవాలి, 28 గెలిచినాం, 60 ఉన్నాయి మాకు. ఈసారి ఎగరేస్తారా? ఖచ్చితంగా. ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు నిజామాబాద్ కార్పొరేషన్? 30 to 40 మధ్యలో వస్తాయి. 60 60లో 30 నుంచి 20 ప్యూర్లీ మైనారిటీ ఉంటాయి. ఓకే. సో ఇక అక్కడ మైనార్టీలు ఉన్నారు కాబట్టి మీకు అనుకూలమైన వాతావరణం వస్తున్నది. అంతేగా మీరు ఇంత పెద్ద జర్నలిస్ట్ కదా, స్మార్ట్ జర్నలిస్ట్, యంగ్ హ్యాండ్సమ్. మైనారిటీ బూత్లల్లో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలల్లో బూత్ లెక్క పెడతాం కదా. అంతే కదా. ఒక్క ఓటు కూడా రాదు బీజేపీకి. ఎందుకు రాదు అనుకుంటున్నారు? మీరు విశ్లేషణ చేసారు ఎప్పుడు? అంటే పోలరైజ్ అయిపోద్ది ఓట్ బ్యాంక్ అన్నది. ఓట్ అనేది పోలరైజ్ అవుతుంది. హిందువులలో మరి అన్ని పార్టీలకు పోతుంది కదా. అవును, వాళ్ళే గంపగుత్తగా పడతాయి. ఎందుకు? అదే అంటున్నా, ఓట్ పోలరైజ్ అయితే అంటున్నా. ఏం బీకిండ్రని వాళ్ళ కోసం ఏం బీకిండు కేసీఆర్ అని. వన్ సైడ్ కేసీఆర్, ఒకటేసారి వన్ సైడ్ కాంగ్రెస్. ఎందుకు? కేసీఆర్ ఏం పాపం చేసిండు? మిమ్మల్ని ఓడగొట్టడానికి మీరంతా కమ్యూనిజం భావించారట కదా. చెప్పుర్రి. కాదు కదా, నేను అడుగుతున్నా, మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. ఒక్క ఓటు కూడా రాదా? 800-900 ఓట్లు ఉంటాయి డబ్బాలా. చెప్తా ఎందుకు రావు అంటే ఈ ఓట్ పోలరైజ్ చేయడం వల్ల ఇటు మీరు అటు వాళ్ళు మాకు హిందువులు డివైడ్ అవుతారు. ఓట్ పోలరైజ్ హిందువులు డివైడ్ అవుతారు కదా సార్. హిందువులు ఎందుకు డివైడ్ అవుతారు అంటే అన్ని పార్టీలు హిందువులకు సంబంధించిన పార్టీలు డివైడ్ అవుతాయేమో. ఎందుకు? ముస్లిం క్యాండిడేట్లు పెడతారు, టీఆర్ఎస్ వాళ్ళు పెడతారు, కాంగ్రెస్ వాళ్ళు పెడతారు, ఎంఐఎం వాళ్ళు పెడతారు. ఏ మాట కాదు. ఇప్పుడు పోయినసారి మా మున్సిపాలిటీలో 16 ఎంఐఎం ఎంబీకి ఇచ్చింది. ఎంఐఎం అని 16 మందికి వేసారు వన్ సైడ్. అదే అంటున్నా కదా, అది ఓట్ పోలరైజ్ అవడం వల్ల బీజేపీని ఓడగొట్టాలన్నది వాళ్ళ యొక్క మెయిన్ ఎజెండా. ఎందుకు ఓడగొట్టాలి బీజేపీని? వాళ్ళ ఆలోచన అది. రేషన్ ఫ్రీ వస్తలేదా? రైలు వందే భారత్లు వాడతలేరా? మీకు హైవేలు వాడతలేరా? మీరు మోదీ గారి స్కీమ్స్ అన్ని ఆయుష్మాన్ భారత్ వాడతలేరా? ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్ని కట్టిండి అప్పట్లో, కొన్ని ఇప్పుడు ఇల్లు కట్టే దాంట్లో మీకు ఆవాస్ యోజన డబ్బులు వాడుకుంటలేరా? చెప్పండి.
డెవలప్మెంట్ మేము హిందువులకు చేస్తున్నాం, మా కేంద్ర ప్రభుత్వం. మరి ఎందుకు మెప్పించలేకపోతున్నారు వాళ్ళని? నిజామాబాద్లో ఉన్న ఆ ఓటర్లను ఎందుకు మెప్పించలేకపోతున్నారు? మాకు అర్థమైతలేదు సార్, విశ్లేషణ చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేరు? చెప్పండి ఎందుకు? అరే ఎందుకు చేయలేరు చెప్పండి. మీరు అన్నారు కదా గుజరాత్ లో ఓట్లేసి అనుభవం కాదు గుజరాత్ లో ముస్లిం కూడా మోదీ కోటేసారు అని చెప్పారు కదా మీరు. మరి నిజామాబాద్ లో ముస్లింలు ఎందుకు ఓట్లు వేయించుకోలేకపోతున్నారు? చెప్పినా చాలా మంది చెప్పారు కదండి బీజేపీ. ఏం చెప్పినా అంటారు మీరు. మరి ఆ ప్రయత్నం ఎందుకు చేసుకోలేకపోతున్నారు? అది ఎందుకు అంటే ప్రయత్నం చేద్దాము. నేను మొన్న మాట్లాడినా కూడా ఎందుకు ఇస్తున్నారు అట్లా వన్ సైడ్ అని. కానీ ఒక 900-1000 ఓట్లు పడితే ఒక ఓటు కూడా రాదండి. అంటే మీరు వాళ్ళని వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారేమో, ఓట్ పోలరైజ్ అవుతుంది. సరే మాకు రాలేదు పోనీ. కట్టర్ తయారు కేసీఆర్ ఏం పాపం చేసిందండి? అటు కూడా కోటి పోదు, వన్ సైడ్ కాంగ్రెస్ పోతే ఎందుకు? కేసీఆర్ కేసినప్పుడు వన్ సైడ్ కాంగ్రెస్, ఇప్పుడు కాంగ్రెస్ కి ఎందుకు వేస్తారు? అప్పుడు ఎందుకు వేయలే? ఎవరు అధికారంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంటే బీఆర్ఎస్ కేస్తారు, కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ కేస్తారు, అవతల బీజేపీ స్కీమ్లే మాయి సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ లొటపీస్ రూపాయి లేదు ఈ ప్రభుత్వంలో. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వమే కదా, కేసీఆర్ ఇప్పుడు డ్రైనేజ్ లేదు, కాంగ్రెస్ అయినా డ్రైనేజ్ నీళ్లు ఇళ్ళకి వస్తూ ఉంటాయి మా మైనారిటీ బస్తీలలో. అంటే ఇప్పుడు వాళ్ళు ఓట్లు అడగరా? ఇప్పుడు ఇట్లే మాట్లాడతారా? నిజామాబాద్ లో అడిగినామండి, మస్తలు అడుగుతున్నాము. నిన్నవాగా మొన్న ప్రెస్ మీట్లో కూడా అడిగినా. నాకు ముస్లింలతోటి నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్న ముస్లిమ్స్ చాలా మంది ఉన్నారు. ఏమంటారు వాళ్ళు? నేనేం ముస్లిమ్స్ వ్యతిరేకం కాదు, ఇస్లాంకి వ్యతిరేకం కాదు. కానీ అర్థమైతే లేదు. మీకు అర్థమైందా చెప్పండి అంటున్నా. ఇక మీకు అర్థమయ్యి అంత చేస్తున్నారు. ఇక మాకు అర్థమయ్యి చెప్పినా ఇంత పెద్ద జర్నలిస్ట్. నేను అదే అంటున్నా. అటు పోయి ఆడ ఛత్తీస్గఢ్ అడవులలో పోయి జర్నలిజం చేస్తాం. పోతాం కదా, ఎందుకు పోం? ఇక్కడ పాత బస్తీకి పోయి చేయండి ఎప్పుడన్నా. 100% పోతాం. ఎందుకు వేస్తారు ఇట్లా వన్ సైడ్? ఎందుకు వేస్తారు? కేసీఆర్ ఏం పాపం చేసి చెప్పిన ఆల్రెడీ. కేసీఆర్ ఏం పాపం? లీడర్ల యొక్క రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల ఇటు కట్టర్ తయారవుతున్నారు, ఇటు కట్టర్ తయారవుతుంది. మాకు హిందువులు ఎక్కడ కట్టర్ తయారవుతుందండి? తయారైతే మంచిదే మాకు. ఇప్పుడు ఈ హిందువులు ఎందుకు హిందువులు కట్టర్ తయారైతే దేశానికి కూడా మంచిదే. 3-4 పార్టీలు అయిపోయినాయి కాబట్టి డివైడ్ అవుతున్నాయి అనుకోండి. ఎందుకు మళ్ళా ఈ కాంగ్రెస్ ఏమన్నా హిందువులంతా కాంగ్రెస్ ముస్లిం సెక్యులర్ గా ఉండాలని అనుకుంటున్నారు కావచ్చు. ముస్లిం పార్టీయా? టీఆర్ఎస్ ముస్లిం పార్టీయా? అనుకోండి. టీఆర్ఎస్ ఎంఐఎం సెక్యులర్ పార్టీయా? ఎంఐఎం సెక్యులర్ పార్టీ కాదు. మరి ఎంఐఎం కి ఇస్తారు కదా. మరి ఎవరికి? ఎంఐఎం కి. వాళ్ళు అట్లా ఆలోచిస్తున్నారండి. ఎందుకు వాళ్ళు అట్లా ఆలోచిస్తున్నారు? మీరు హిందువులు ఎందుకు ఆలోచించట్లేదు, బీజేపీకి ఓటేయాలంటారా మీరు? నా ప్రశ్నకు మీరు జవాబు ఏంటి? నేను అదే అంటున్నాను. వాళ్ళు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు? ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు అంటే మీరు రెచ్చగొడుతున్నారు, వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఇది అంతా మన పార్టీ ఇదని చెప్పి అటు సైడ్ వెళ్ళిపోతున్నారు. మన పార్టీ ఏది? అదే వాళ్ళు ఎంఐఎం అనుకుంటున్నారు. కాంగ్రెస్కి వేస్తారు. ఎక్కడ? పార్లమెంట్లో కాంగ్రెస్కి వేసారు, అసెంబ్లీలో వేసారు. అంతకుముందు మిమ్మల్ని ఓడగొట్టడానికి అది అజెండా. వాళ్ళకి అదే ఎజెండా. వాళ్ళకి అదే ఎజెండా. ఆ ఎజెండాను మీరు ఫిక్స్ చేయండి. అది ఆన్సర్. అది ఆన్సర్. ఆ ఎజెండా ఓకే. అరే ఇప్పుడు వచ్చింది. ఆ ఎజెండాను ఫిక్స్ చేసిన అదేమో అట్లుంటదా ఎజెండా? ఓటింగ్ ప్యాటర్న్ అట్లుంటుందా? డెమోక్రసీలో అది ఓటింగ్ వేసే మంచి పద్ధత. మంచి పద్ధత. ఇవన్నీ మంచి పద్ధత. మంచి పద్ధతి కాదని నేను కూడా చెప్తున్నా. అది అయిపోయింది, టాపిక్ అయిపోయింది. మీరు ఆన్సర్ ఇచ్చిండ్రు, వదిలేదు. నేను అంటున్నా అందులో మీరు కూడా పాత్రదారులే అంటున్నా. మేమేం పాత్రదారులు అండి? మేము మాకోటేమని చెప్తున్నాము. మేము ఇల్లు కట్టించినాము, మేము హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాము, మేము ఫ్రీ రేషన్ ఇస్తున్నాము. చెప్తే బాగుంటది. అది మాత్రమే ప్రతిసారి చెప్తాం. అది సరే చెప్పుడు ఎందుకండి? ఓకే, చదువుకున్న లేరా అందులో?